అని చెప్తున్నారు. సో ఫ్రెండ్షిప్ డే సందర్భంగా మిమ్మల్ని ముఖ్యంగా పిలవడానికి కారణం, సో ఏ బంధమైనా ఏ రిలేషన్షిప్ అయినా ఫస్ట్ స్టార్ట్ అయ్యేది స్నేహంతోనే, ముగింపు కూడా స్నేహంతోనే. అంటే అది మిగతా ఏ బంధానికి ట్రాన్స్ఫర్ అయినా అది ఉండొచ్చు, నిలవచ్చు, నిలవకపోవచ్చు, బట్ స్నేహం మాత్రం పర్మనెంట్గా అట్లానే ఉంటూ ఉంటుంది. సో స్నేహానికి అర్థం ఏం చెప్తారు అంటే శ్రీనివాస్ గారు? నా దృష్టిలో అంటే ఫ్యాక్ట్ కూడా అదే, ఏ రిలేషన్ బిట్వీన్ ద పీపుల్. అంటే స్నేహితుడు అంటే ఎవరు? మనకు తెలిసిన వాడే స్నేహితుడు కాదు. మనం ప్రతి ఒక్కరితో కూడా స్నేహం చేయొచ్చు. ఆ స్నేహం చేసేటప్పుడు స్నేహం ఎటువంటి సందర్భాలు స్నేహానికి విలువను తెస్తాయి, గుర్తింపును తెస్తాయి, హోదాని తెస్తాయి అంటే, ఉదాహరణకి ఒక్కసారి మనం కృష్ణ పరమాత్ముడు ఉన్నారు. శ్రీకృష్ణ పరమాత్ముడు విద్యాభ్యాసం చేసేటప్పుడు పురాణాలు విద్యాభ్యాసం చేసే సమయంలో ఆయనకు స్నేహితుడు ఉండేవారు. ఆయన పేరు కుచేలుడు. కుచేలుడు అంటే చిరిగిన వస్త్రాలు వేసేవాడు అని అర్థం. కటిక పేదరికంలో ఉన్నటువంటి బ్రాహ్మణుడు. కట్ చేస్తే విద్యాభ్యాసం అయిపోయిన తర్వాత కృష్ణ పరమాత్ముడు మహాభారతంలో ఇంచుమించు 10వ సందర్భంలో వచ్చేటప్పుడు కుచేలుడికి చాలా 27 మంది పిల్లలు. కటిక దారిద్ర్యంలో ఉంటాడు, తినటానికి తిండి కూడా ఉండదు. అప్పుడు భార్య సూచన మేరకు, నీ స్నేహితుడు కృష్ణ పరమాత్ముడు ఉన్నాడు కదా, ఓసారి చెప్పుకుంటే ఏమైంది అని అంటే, కృష్ణ పరమాత్ముడి దగ్గరికి నేను ఇప్పుడు వెళ్ళగలనా? నా స్థాయి ఏంటి? నా చెదిగిన బ్రతుకేంటి? నేను కృష్ణ పరమాత్ముడి దగ్గరికి ఎలా పోతాను అంటాడు. వెళ్ళిరండి అంటది. బయలుదేరతాడు. కుచేలుడు వస్తున్నాడన్న విషయం కృష్ణ పరమాత్ముడు తెలుసుకొని, చూసారా, కృష్ణ పరమాత్ముడు ఎదురెళ్ళి కుచేలా అని ఆయన ఆహ్వానించి అడుగులకు మడుగులొత్తి, కృష్ణ పరమాత్ముడు ప్రతిరోజు కూర్చుంటున్నటువంటి స్థానంలో కుచేలుడిని కూర్చోబెట్టి ఆయన కింద కూర్చొని కుచేలుడు పాదాలని పళ్ళెంలో పెట్టి ఆ పాదాలని కడిగి స్నేహితుడికి అంత గౌరవించి, అక్కడ కృష్ణుడు ఏం చూపించారు? స్నేహం మధ్య ఇక్కడ ఏముంది? ఇగో లేదు, ఈర్ష్య లేదు, ద్వేషం లేదు. నేను కృష్ణ పరమాత్ముడిని అని మర్చిపోయినాడు. కృష్ణ పరమాత్ముడు మరచి కుచేలుడికి సర్వ సపర్యలు చేశాడు. ఇదంతా రుక్మిణి చూస్తుంటారు. కుచేలా నా కోసం ఏం తెచ్చావని అడుగుతాడు. కుచేలుడు ఏం తేగలడు? అన్న ప్రభు స్నేహితుడా, నా దగ్గర అటుకుళ్ళు మాత్రమే ఉన్నాయి, తెచ్చాను అంటాడు. అప్పుడు ఆ అటుకుళ్ళు ఇలా ఇవ్వు అని తీసి ఒక పిడికెడు తీసి కృష్ణ పరమాత్ముడు తింటాడు. తిన్న మరుక్షణంలో కుచేలుడి యోగం అంతా మారిపోతుంది. సర్వ యోగాలు భోగాలు ఆయన స్థితి అంతా మారిపోద్ది. మరో పిడికెడు తీసి తినేటప్పుడు రుక్మిణి సంజ్ఞ చేస్తే ఆయన ఆగాల్సిన పరిస్థితి వస్తుంది. ఆ పిడికడే తింటే కృష్ణ పరమాత్ముడికి మొత్తం కోల్పోయే పరిస్థితి వస్తుంది. అంటే స్నేహితుడికి ఆహ్వానించడంలో కానీ, దానం చేయటంలో కానీ, స్నేహితుడు బాగుండాలని కోరుకోవటంలో కానీ కృష్ణ పరమాత్ముడి యొక్క ప్రేమను చూసారా? ఇది స్నేహం అంటే. ఈ స్నేహానికి మధ్య ఏవి ఉండవండి. ఇలా ఉండగలిగేది స్నేహం అన్నది ఒక పురాణాల్లో జరిగినటువంటి సందర్భాన్ని నేను ఉదాహరణ కింద, నాకు పూర్తిగా తెలిసి ఉండకపోవచ్చు, తెలియచ్చు, నేను చదువుకున్న దాన్ని మీకు చెప్పగలిగాను. నేను అదే తెలియజేస్తాను. స్నేహం అంటే అంత స్వచ్ఛ. మీరు ఎగ్జాంపుల్ స్నేహానికి అక్కడి నుంచి తీసుకున్నారు. మాధురి గారు మీరేం చెప్తారు స్నేహానికి అర్థం? శ్రీనివాస్ గారు చెప్పారు కదా. అంతేనా? అంటే ప్రతిదీ శ్రీనివాస్ గారే చెప్తున్నారా? అవును, నాకు ప్రతిదీ శ్రీనివాస్ గారే చెప్తారు. ఎస్. అయితే ఇప్పుడు